చాలా సంతోషం. ఈరోజు 44వ సంవత్సరం టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం. ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా జడ్జి గారు నరసింహుల నాయుడు గారికి, అలాగే డాక్టర్ దినేష్ గారికి, మా కార్పొరేటర్ అశోక్ కుమార్ గారికి, అధ్యక్షులు పెనాకా శ్రీనివాసరెడ్డి గారికి, అందరికీ ఇక్కడికి విచ్చేసిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా మరెన్నో అభివృద్ధి పనులు చేసి మా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, మా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇలాంటి పనులు మరెన్నో అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ ఇక్కడ విచ్చేసిన ధన్యవాదాలు, మా వనజక్కకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి, టీడీపీ రాష్ట్ర ముఖ్య నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు 44వ సంవత్సర వసంతాలు జరుపుకుంటున్న టీడీపీ పార్టీకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 1981 షూటింగ్ విరామ సమయంలో ఊటీ అడవుల్లో పత్రికా విలేకరులు మీకు 60 సంవత్సరం రాబోతుంది, మీ ప్రణాళిక ఏమన్నా ఉందా అని తారక రామారావు గారిని అడిగిన సందర్భంగా 60వ ఏట నుంచి నెలకి 15 రోజుల పాటు ప్రజాసేవలో ఉండబోతున్నాను అని మొదటి సంకేతంగా రామారావు గారు తెలియజేయడం జరిగినది. అప్పటికే అర్జునుడిగా, కృష్ణుడిగా, దుర్యోధనుడిగా ఎన్నో పాత్రలో తెలుగువారి గుండెల్లో దైవంగా నిలబడి ఉన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు 1982 మార్చి 29న పార్టీ ప్రకటించడం జరిగినది. ఈ పార్టీ ప్రకటించడం కేవలం 300 మందితో 4 గోళ్ల మధ్య ప్రకటించాలి అని అనుకోవడం, ఈ విషయం జనాలకు తెలియడం, జనసందోహంతో విపరీతంగా అక్కడ నిండిపోవడంతో ఎమ్మెల్యే క్వార్టర్స్లోనే బయట పార్టీ ప్రకటించడం జరిగింది. పార్టీ ప్రకటించడానికి ముఖ్య కారణం ఏమిటని విలేకరులు అడగడంతో తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని హస్తిలో తాకట్టు పెట్టారు, దాని మీదనే తెలుగువాడి ఆత్మ గౌరవం పెంపొందించాలి అని నేను ఈ పార్టీ పెడుతున్నాను. ఈ పార్టీ నామకరణం తెలుగుదేశం పార్టీ, నేను తెలుగువాడిని తెలుగుదేశం పార్టీ అని పార్టీ ప్రకటించడం, తెలుగువాడి ఆత్మ గౌరవం అనే నినాదంతో ఆయన ముందుకెళ్ళడం. ఈరోజు మనం చూస్తున్న పాదయాత్రలు, ఈరోజు మనం చూస్తున్న బస్సు యాత్రలు ఆ రోజు 1982లోనే ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టినవే, కొత్తవేమీ కాదు. అయితే 1992లో మార్చి 29న పార్టీ స్థాపించి 9 నెలల్లోనే 1983లోనే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జనవరి 9వ తారీఖున 195 మంది ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగినది. ఢిల్లీకి ఆ రోజే అర్థమైంది ప్రాంతీయ పార్టీ ఇంత గొప్పగా ఉంటుంది, రామారావు ఇంత గొప్పవారు అని ఆ రోజు చూడడం జరిగింది. ఎన్టీ రామారావు గారు ప్రమాణ స్వీకారం చేయగానే ఈ రోజుకి తెలుగువాడి గుండెల్లో, పేదవాడి గుండెల్లో ఉండే ఒకే ఒక పథకం ₹2 కిలో బియ్యం, అదేవిధంగా మద్యపాన నిషేధం. ఈరోజు మనం చూస్తున్న మహిళలకు ఆస్తి హక్కు కల్పించింది రామారావు గారు, దూర విద్య కల్పించింది రామారావు గారు, గురుకుల పాఠశాల కల్పించింది రామారావు గారు. ఆ రోజుల్లోనే వామపక్షాలు హైదరాబాదులో గంజి కేంద్రాలు పెట్టాలి అని ధర్నా చేస్తున్న సందర్భంగా గంజేంది బ్రదర్ అన్నమే పెడదాము అని అన్నము సాంబార్ పథకం పెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. గుండె సమస్యలకు ప్రతి సెకను విలువైనది. గుండెపోటుకు కేవలం 30 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో 24/7 అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు. అడ్వాన్స్డ్ క్యాథ్ ల్యాబ్, ఐసీయూ కేర్ యూనిట్. ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు. ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ 9966801108 0861 2328899. ఎన్ఎల్ హాస్పిటల్స్.